హరి ఓం. వీక్షకులారా, ఒక చిన్న పర్సనల్ ఫీలింగ్ పంచుకోవడానికి ఈ వీడియో చేస్తున్నానండి. 2011లో అంటే దాదాపు 13.5 సంవత్సరాల క్రితం, అప్పటికి 16 ఏళ్ల వయస్సు ఉన్నటువంటి నా పాప, నా మురిపాల పాప చనిపోయింది. ఆ దుఃఖాన్ని కూడా దాటి నా చుట్టూ ఉన్న అందరిలో నా పాపను చూసుకుంటాను, భగవంతుడిలో నా భర్తను చూసుకుంటాను. దుఃఖాన్ని మరిచి నవ్వుతూ ఉంటాను, నవ్విస్తూ ఉంటాను. నాకు సేవ చేయడానికి వచ్చే చిన్ని పాపలనైనా, సాయంత్రం నా దగ్గర పద్యాలు, పాటలు, గీతా శ్లోకాలు నేర్చుకోవడానికి వచ్చే చిన్నారులతోనైనా, నాకు సేవ చేయడానికి వచ్చే నా యువ భక్తులతోనైనా నవ్వుతూ వాళ్ళ నవ్వుల్ని పంచుకుంటూ ఆనందంగా గడిపేస్తాను. మరణించిన నా పాప గురించిన జ్ఞాపకాలతో నేనే బాధపడను, దుఃఖపడను. అటువంటిది బ్రతికి ఉన్న తమ కొడుకులు, కూతుళ్లతో బాధలు పడుతూ, ఏడుస్తూ, ఒకవైపు ఆ ఏడుపు నాతో చెప్పుకుంటూ, మరోవైపు నా మీద జాలి చూపిస్తారే, అయ్య బాబోయ్! ఈ జనాల అజ్ఞానాన్ని భరించడం చాలా కష్టంగా ఉందండి. నా మీద ఎవరు జాలి పడవలసిన అవసరం నాకేం లేదు. ఎందుకంటే ఆర్థికంగానో, ఇదిగో ఈ దేహం అనారోగ్యపు బాధలతోనో ఉంటానేమో కానీ, బట్ నేను ఎప్పుడూ ఆనందంగా ఉంటాను. నా పేరులో ఉన్నటువంటి అనంతానందాన్ని నేను అనుక్షణం అనుభవిస్తూ ఉంటాను. దాన్ని మీ అందరితో పంచుకోవాలని కూడా ప్రయత్నిస్తూ ఉంటాను. ఏం చేస్తాం? కాకపోతే నా మీద జాలి పడే వాళ్ళ మీద నేను చిరాకు పడను. ఎందుకంటే వాళ్ళకి అంతకంటే ఆలోచించడం తెలియదు. కానీ ఆ జాలిపడ్డం వెనుక వాళ్ళకి నా పట్ల ప్రేమ కూడా ఉంది అని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాను. అందుకని కౌన్సిల్ చేస్తానే తప్పితే చికాకు పడను. నా ఈ ఫీలింగ్ మీతో పంచుకోవాలనిపించిందండి. అందుకే ఇలా చిన్న వీడియో ఇచ్చాను. నచ్చితే చూడండి. అదర్వైజ్ ఎ సింగిల్ క్లిక్ ఈజ్ ఇనఫ్ టు స్కిప్ ఇట్. వీక్షకులారా, నా ఈ వీడియోల్లో కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ రికమెండ్ మై ఛానల్ టు అదర్స్ యాజ్ వెల్. సబ్స్క్రైబ్ ఇట్. ప్లీజ్ సపోర్ట్ అమ్మఒడి మాత అనంతానంద టు స్ప్రెడ్ ది ట్రూత్ ఆఫ్ ఎయిదర్ స్పైయింగ్ ఆర్ spirituality up to the roots of this society, and support me financially also. Thank you for watching.